ఇంకొకటి మళ్ళీ బీఆర్ఎస్ లోకి క్యూ కట్టాల్సిందే. నిన్న ప్రవీణ్ కుమార్ కు గతంలో ఎన్నికల సందర్భంలో ప్రవీణ్ కుమార్ పైన అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చినాయి. బీఎస్పీని బలోపేతం చేసి కేసీఆర్ కు వ్యతిరేకమైనటువంటి ఓట్లను చీల్చి కేసీఆర్ అధికారంలోకి రావడానికి మాత్రమే ప్రవీణ్ కుమార్ ప్రయత్నం చేశాడు అనేటువంటిది అనేకమైనటువంటి చర్చలు వచ్చినాయి. దీంతో అది రుజువైపోయింది. అదేంటి, అధికారం కోల్పోయినటువంటి టీఆర్ఎస్ లోకి వెళ్ళిండు కదా గొప్ప అనేటువంటి విషయం పక్కన పెడితే ఆయన కేసీఆర్ కోసమే పనిచేశారు అనేటువంటి అంశాన్ని దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మళ్ళా కేసీఆర్ మనం నల్గొండ సభ నుంచి మొత్తుకుంటున్నాం. నల్గొండ సభ ద్వారా కూడా మనం మాట్లాడుకున్నాం. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఏం మాట్లాడి అనేటువంటిది పక్కన పెడితే అధికారం కోల్పోయిన తర్వాత ప్రతిసారి ప్రభుత్వం పడిపోయి అధికారం కోల్పోయినటువంటి కేసీఆర్ నేను తప్పు చేసినా నా పరిపాలనలో నా కుటుంబ అహంభావంలో ఎక్కడ తేడా లేదు, తప్పు చేసింది ప్రజలైనటువంటి విషయాన్ని మళ్ళా చెప్తున్నారు. అది కేటీఆర్ చెప్తున్నారు, మిగిలినటువంటి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. ఇవాళ కూడా అదే చెప్పారు. నిన్న గాడిద వెంబడి పోతేనే గుర్రం విలువ తెలుస్తుందని వ్యాఖ్య. అంటే ప్రజలంతా తీర్పునిచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే ప్రజలు గాడిద వెంబడి పోయినట్ట లెక్క. మిమ్మల్ని ఓడగొడితే ప్రజలంతా గాడిద దిక్కుపోయిరా. దున్నపోతుకు బర్రెకు తేడా తెలియదు, పాలిచ్చే బర్రె నిడిచిపెట్టి దున్నపోతును గెలిపించుకున్నారు ప్రజలని. సేమ్ ఇట్లాంటి మాటలే. కేటీఆర్ ఏమో రేవంత్ రెడ్డి ముఖం చూసి ఓటేయలేదని, మళ్ళా గాడిద వెంబడి పోతేనే గుర్రం విలువ తెలుస్తుందని, ప్రజలకు ఇట్లనే కావాలని శాపనార్థాలు పెడుతున్నారు. ఓడగొట్టినటువంటి ప్రజలకు శాపనార్థాలు పెడుతున్నారు. నీళ్లు కరెంటు సరఫరా చేయలేని దుస్థితి. ఇది విషయం. కేసీఆర్ మళ్ళా కూడా అదే మాట చెప్తున్నారు. ఏ మాట? కేవలం ప్రజల తప్పు ఇది, నేనేం తప్పు చేయలేదు. మరి తప్పు చేయనప్పుడు ప్రజలు ఎందుకు ఓడగొట్టిరు అంటే ప్రజలదే తప్పు ఓడగొట్టడం. కేసీఆర్ను ఓడించడం అంటే ప్రజల తప్పు, ప్రజలకు తెలివి లేదు అనేటువంటి విషయం. కేసీఆర్ని గెలిపించినటువంటి ప్రజలకేమో తెలివి ఉందన్నట్టు, కేసీఆర్ ఓడగొట్టినటువంటి ప్రజలకేమో తెలివి లేనట్టు లెక్క. ఇది కేసీఆర్కు సంబంధించి. కానీ నిన్నటితోటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు సంబంధించి ఇంతకుముందు ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ఆ ఆరోపణ మరొకసారి నిజమైందనేటువంటి చర్చ మాత్రం ప్రజల్లో సాగుతున్నది. అది నిజమా కాదా అనేటువంటిది చూడాలి. ఇంకొకటి, దానంను అనర్హుడిగా ప్రకటించండి. స్పీకర్ ప్రసాద్ కుమార్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు. దానంను రేవంత్ ఎంత కొన్నారో చెప్పాలి కౌశిక్ రెడ్డి. తాము గేట్లు తెరిస్తే కాంగ్రెస్ భూస్థాపితం అవుతుందని వ్యాఖ్య. మరి గేట్లు తెరువురి. టీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు గేట్లు తెరవాలి. నిజంగా ఎవరు భూస్థాపితం చేస్తారు? ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి గేట్లు తెరిచిన అన్నారు, గేట్లు తెరిచిండు. టీఆర్ఎస్ కేసీఆర్ కూడా గేట్లు తెరవాలి. కౌశిక్ రెడ్డి గారు ఎక్కడుంటే అక్కడ ఆ పార్టీ అధికారం కోల్పోతుంది అనేటువంటిది 3 సార్లు రుజువైంది. మరొకసారి నిన్న దానం నాగేందర్ దానిపైన ఆయన పైన అనర్హత వేటు వేయాలని ఇచ్చినటువంటి మాట. మరి ఇదే అంశము కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో ఎందుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను చేర్చుకునేటువంటి క్రమంలో మీరంతా వాళ్ళని చేర్చుకున్న తర్వాత ఈ రోజు దానం నాగేందరే కానీ ఎవరు సరే మీరు వాళ్ళను అనర్హత ప్రకటించేటువంటి అంశం పైన టిఆర్ఎస్ పార్టీకి అర్హత లేదు, డిమాండ్ చేసేటువంటి అర్హత టిఆర్ఎస్ పార్టీకి లేదు అనేటువంటిది చెప్తున్నాం. లేదు, టిఆర్ఎస్ పార్టీకి ఎట్లుంటది? కాంగ్రెస్ పార్టీ నాయకులను చేర్చుకున్న తర్వాత, బీఎస్పీ వాళ్ళని చేర్చుకున్న తర్వాత, సిపిఐ ఎమ్మెల్యేని చేర్చుకున్న తర్వాత, టీడీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరినీ చేర్చుకున్న తర్వాత, అది కూడా మిడ్ టర్మ్ లో చేర్చుకొని మధ్యలో మంత్రి పదవులు కూడా ఇచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ వాళ్ళ దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా అనిపించట్లేదా? గతంలో ఈ పొరపాటు చేసిరు. పోనీ ఇప్పుడు క్షమాపణ చెప్తున్నారా? ఇప్పుడు క్షమాపణ చెప్పి మేము ఆ రోజు చేసింది తప్పు, మమ్మల్ని క్షమించండి అనేటువంటి మాట మాట్లాడి మీరు దానం నాగేందర్తో పాటు కాంగ్రెస్లోకి చేరినటువంటి టీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంతమంది పోయినా కూడా మీరు దానికి సంబంధించినటువంటి వివరణ కానీ దానికి సంబంధించినటువంటి ఫిర్యాదు కానీ చేసేటువంటి అర్హత మీకు ఉంటుంది. ఇప్పుడు అర్హత లేనిది ఎవరికి అంటే బీఆర్ఎస్ పార్టీకే అర్హత లేదు. విమర్శించేటువంటి నైతికతను ఎప్పుడో కోల్పోయింది బీఆర్ఎస్. వరుసగా 2014లో
2018లో 2 సార్లు తీసుకున్నారు. పోనీ 2014లో తీసుకున్నారంటే అప్పుడు ఓటుకు నోటు కేసు ఉన్నది, కావాలని చంద్రబాబు నాయుడు కుట్ర చేసిండు, మేము తప్పనిసరి పరిస్థితిలో చేసినాం అనేటువంటి మాట చెప్పొచ్చు. అప్పుడు మీకు 64 మందే ఉన్నారు, తక్కువ మంది ఉన్నారు, కూలగొడతారనేటువంటి భయం అయింది. దానికి తోడు మీకు ఒక వంక దొరికింది, చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో ఒక దొరికిరు కాబట్టి మీ ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేసిరని చెప్పుకోవచ్చు. 2018 ఏమైంది, 88 ఏమో గెలిచిరు కదా. అన్ని ఎక్కువ సీట్లు వచ్చిన తర్వాత కూడా మిగిలినటువంటి కాంగ్రెస్ వాళ్ళను చేర్చుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది 2018 తర్వాత? ఈ అంశం పైన కూడా స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. సో పోనీ మీరు ప్రజలకు క్షమాపణ చెప్పండి, తప్పైపోయింది, మేము అప్పుడు చేసింది తప్పు, మేము అప్పుడు ప్రజలను వంచినము, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను మేము చేర్చుకోవడం అనేటువంటిది సరైనటువంటి విషయం కాదని ప్రజలకు క్షమాపణ చెప్తారా చెప్పరా అనేటువంటి విషయాన్ని మాత్రం క్లియర్గా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం మీపైనే ఉంది. లేకపోతే కష్టం, లేకపోతే ప్రజలు ఇవన్నీ గమనిస్తుంటారు. ఏదో మేము చెప్పేసినాం అయిపోయింది, ఇవాళ మేము పోరాటం చేస్తాం, గేట్లు తెరుస్తాం. మీరు గేట్లు తెరిస్తే మీ దాంట్లోకి ఎవ్వరు వస్తలేరు, గేట్లు తెరిస్తే అందరూ జారుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒక్కొక్కరు మీరు అభ్యర్థులుగా ప్రకటించినటువంటి నాయకులు కూడా పార్టీ నుంచి జారిపోతున్నారు. దయచేసి కౌశిక్ రెడ్డి గారు మీరు గేట్లు మూసుకొని ఉండాలి, లేకపోతే అందరు వెళ్ళిపోయేటట్టున్నారు. మీరు గేట్లు మూసేసినా తాళాలు వేసినా బంద్ చేసినా దునికిపోతున్నారు. కాబట్టి ఎవ్వరూ ఆపేటువంటి పరిస్థితి మాత్రం లేదు. ఇది విషయం.